ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. ఇలాంటి వీడియో అయితే మీరైతే మీ ఫొటోస్ అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలైతే ముందుగా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ముందుకైతే మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్కి అయితే 1 లైక్ అండ్ 1 కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు చూస్తున్నట్లయితే బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ ఫాంట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి అయితే డిస్క్రిప్షన్లో నుంచి అయితే మనకైతే బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ చేసుకోగానే బీట్ మార్క్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. బీట్ మార్క్ పైన ట్యాప్ చేసుకోగానే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడైతే డైలాగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. లింక్ అయితే ఫాంట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అయితే ఫాంట్ అయితే యాడ్ చేయాలి. అలాగే మళ్ళీ తర్వాత ఫొటోస్ అయితే ఇక్కడైతే యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఫాంట్ అయితే ముందు అయితే మనమైతే ఫాంట్ అయితే యాడ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఫాంట్ పైన అయితే ఇక్కడ ఫాంట్ అయితే కనపడుతుంది కదా. ఈ ఫాంట్ పైన అయితే మనమైతే ట్యాబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాబ్ చేసుకొని మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని అయితే ట్యాప్ చేసుకొని మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో కార్నర్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే బోల్డ్ బాస్టర్ రెగ్యులర్ టీటీఎఫ్ అనే ఫాంట్ అయితే మనకైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ ఫాంట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ ఫాంట్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలని అయితే మనమైతే ఇప్పుడైతే చెప్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే దాని మీద అయితే ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యూ ఆల్ ఫాంట్స్ అని కదా ఫ్రెండ్స్, వ్యూ ఆల్ ఫాంట్స్ అని కదా, దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని మీద అయితే ట్యాప్ చేసుకోగానే మనకైతే ఫాంట్స్ అయితే ఎలా అయితే ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. మనకు కావాల్సిన ఫాంట్ అయితే మీరైతే ఇక్కడైతే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిన లింక్ అయితే ఫాంట్ లింక్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మనకైతే ఇక్కడైతే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి అలా తెలియకపోతే ఇప్పుడే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకునేది 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 డాట్స్ పైన అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. 3 డాట్స్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇంపోర్ట్ ఫాంట్స్ అని దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డౌన్లోడ్ చేసుకున్న మొత్తం ఫాంట్స్ అన్నీ అయితే మనకైతే ఇక్కడైతే కనబడతాయి ఫ్రెండ్స్. ఫాంట్ లింక్స్ అండ్ బీట్ మార్క్ లింక్స్ అన్నీ అయితే మనకైతే ఇక్కడైతే అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మీరైతే ఆ ఫాంట్ లింక్ని అయితే మనమైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడికైతే వస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు కావాల్సిన ఫాంట్ అయితే మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఈ ఫాంట్ అయితే అక్కడ యాడ్ చేయాలి. ఇక్కడైతే యాడ్ చేసాను ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు ఫాంట్ అయితే యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫాంట్ అయితే యాడ్ అయిపోయింది. దీని కూడా నెక్స్ట్ టెక్స్ట్ కూడా అంతే ఫ్రెండ్స్. టెక్స్ట్ పైన అయితే ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ పైన అయితే ట్యాప్ చేసుకొని పైన ఇదే ట్యాప్ చేసుకొని దీన్ని అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. బోల్డ్ టెల్లింగ్ బేబీ ఇట్ అనేది ఫాంట్ని అయితే ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇలాగే ఫ్రెండ్స్ అన్నిటికీ మొత్తం ఫాంట్స్ మొత్తం అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ ఫాంట్స్కి అయితే మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపైన అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. దానిపైన అయితే ట్యాప్ చేసుకొని మనకైతే ఫాంట్ అయితే ఈజీగా యాడ్ అయిపోతుంది. ఫాంట్ యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది వీడియో. చూసుకున్నారు కదా, ఫాంట్ అయితే మనకైతే ముందైతే ఓల్డ్గా ఉంది. ఇప్పుడైతే చూసుకుంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. దీనికైతే ఇంకా యానిమేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ముందు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరైతే ఇప్పుడు మీ ఫొటోస్ ఎవరెవరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటానో ఆ ఫొటోస్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ కార్నర్లో మనకైతే ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ప్లస్ సింబల్ అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియాలోకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. మీడియాలోకి వెళ్ళగానే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫొటోస్ అయితే ఎవరు ఫొటోస్ కావాలో వాళ్ళ ఫొటోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మీ ఫొటోస్ అయితే మీరైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే శ్రీలంక మేడం ఫొటోస్ అయితే యాడ్ చేయబోతున్నాం. ఇప్పుడైతే ఫోటో అయితే యాడ్ చేసుకొని పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని మీద అయితే ట్యాప్ చేసుకుంటే మనకైతే ఫిల్ అండ్ కంపోజిషన్ ఏరియా అని వస్తుంది ఫ్రెండ్స్. ఫిల్ అండ్ కంపోజిషన్ ఏరియా ఇక్కడ కనబడుతుంది కదా, దాని మీద అయితే ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దానిపైన ట్యాప్ చేసుకొని మనకైతే ఫోటో మొత్తం అయితే జూమ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఫిల్ అండ్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకోగానే మనకైతే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే పింక్ కలర్ బీట్ మార్క్ ఉంది కదా, అక్కడి నుంచి అయితే నెక్స్ట్ బీట్ మార్క్ వద్దకైతే వచ్చి ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే
ఇక్కడ కట్ సింబల్ కనపడుతుంది కదా, ఇక్కడ కనపడుతుంది కదా, దాని మీద అయితే ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడికైతే మనం ఈ ఫోటోకి అయితే మధ్యలోకి అయితే సెట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి బీట్ మార్క్ వచ్చి ఇక్కడ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని నెక్స్ట్ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫిల్ అండ్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే మనకైతే ఫోటో అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ అయితే కట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకొని ఫిల్ అండ్ కంపోజిషన్ ఏరియా చేసి కట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. అలా ఫిల్ అండ్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఫొటోస్ అయితే మొత్తం ఈ ఫొటోస్ అయితే మీ ఫొటోస్ ఎవరు వీడియో కావాలో వాళ్ళ వీడియో ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడికైతే మనకైతే ఈ ఫొటోస్ అయితే యాడ్ అయిపోయాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడి నుంచి అయితే మనం ఇంకా ఫొటోస్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఫొటోస్ అన్నీ అయితే మొత్తం అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఫిల్ అండ్ కంపోజిషన్ ఏరియా ఇక్కడికైతే కట్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే మీ ఫొటోస్ అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే చాలా అంటే చాలా వీడియోస్ అయితే చేశాను. మీరైతే ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు అయితే వీడియో ఫొటోస్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. లాస్ట్ బీట్ మార్క్ వరకు అయితే మనమైతే ఫొటోస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీడియోస్ అయితే చాలా అంటే చాలా ఫొటోస్ అన్ని ఫొటోస్ అయితే కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా అయితే వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫొటోస్ అయితే మొత్తం అయితే మనమైతే యాడ్ చేసేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఫాంట్కి అయితే మనమైతే యానిమేషన్ అయితే ఇద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసి మనమైతే షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోగానే మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఈ ఫాంట్ మీద అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసుకోగానే మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఎఫెక్ట్స్ మీద అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ పైన అయితే ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ కాకుండా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే మనకైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా, బీట్ మార్క్ ఓపెన్ చేసుకోగానే మనకైతే ఇప్పుడు ఫాంట్ ఉన్నది కదా, ఏదైతే ఫాంట్ ఉందో ఈ ఫాంట్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోవాలి ఎఫెక్ట్స్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. తర్వాత 3 డాట్స్ పైన ట్యాప్ చేసుకోండి, పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఫోటోకి కూడా అంతే 3 డాట్స్ పైన ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోగానే మనకైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది ఎఫెక్ట్ అయితే. ఇలా అయితే మనమైతే ఈ ఫాంట్స్కి అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నారు కదా, ఇక్కడైతే మనకైతే ఫాంట్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అయితే మనకైతే ఇక్కడైతే బ్లాక్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోకి అయితే ఇలా అయితే ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్ వేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. 3 డాట్స్ పైన ట్యాప్ చేసుకొని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అయితే మనమైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనమైతే ఫొటోస్కి అయితే ఇప్పుడైతే ఎఫెక్ట్ అయితే ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. ఫొటోస్ అయితే చూసుకున్నట్లయితే ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ పైన అయితే ట్యాప్ చేసుకొని 3 డాట్స్ పైన ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలానే అయితే 4-5 ఫొటోస్కి అయితే మీరైతే ఇలానే ఎఫెక్ట్స్కి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పేస్ట్ చేయగానే మనకైతే ఎఫెక్ట్ అయితే ఫొటోస్కి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎఫెక్ట్ కూడా చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా అయితే ఈ ఫొటోస్ మాత్రం నేను చెప్పిన ఫొటోస్ మాత్రం మీరైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5 ఫొటోస్ మాత్రం ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
చూసుకున్నట్లయితే 5 ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది అయిపోయింది, ఈ ఎఫెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2 ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 2 ఎఫెక్ట్స్ అయితే ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో మనకైతే ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇక్కడ కనపడుతున్నాయి కదా, వీటిని అయితే మనమైతే లాంగ్ ప్రెస్ అయితే ట్యాప్ చేసుకొని పట్టుకోండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసుకోగానే మనకైతే ఇదైతే ఇటు అయితే కాపీ అయితే చేసుకొని లాంగ్ ప్రెస్ చేసుకొని పట్టుకుంటే మాత్రం మనకైతే ఇది కాపీ అయితే చేసుకోవాలి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తర్వాత ఇక్కడ ఇది కనపడుతుంది కాపీ లేయర్, దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని మీద అయితే ట్యాప్ చేసుకొని కాపీ 2 లేయర్స్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మనకైతే ఈ ఎఫెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత అలాగే బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చెప్పిన ప్రాసెస్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోని అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసుకోవాలి మళ్ళీ మనకైతే కాపీ లేయర్ మనం అయితే కాపీ చేసుకున్నాం కదా, ఆ లేయర్ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి, షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎఫెక్ట్ అయితే కాపీ అయితే అవ్వలేదు మనకి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ 2 ఎఫెక్ట్స్ అయితే మనకైతే కాపీ అయితే అవ్వలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫెక్ట్స్ ట్యాప్ చేసుకొని 3 పైన అయితే ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇప్పుడున్న మిగిలిన ఫొటోస్కి అన్నీ అయితే మొత్తానికి అయితే మనం ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నైతే ఈ ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ ఈ ఫోటో బ్లాక్ ఫొటోస్ తర్వాత నెక్స్ట్ ఫోటోకి అయితే మనం 5 ఫొటోస్కి అయితే బ్లాక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాం. తర్వాత నెక్స్ట్ ఫోటోకి అయితే ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ పైన ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే మనకైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా అయితే ఈ ఫోటోని అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత ఇలానే అన్ని ఫొటోస్కి అయితే మనమైతే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోటో కూడా అయితే మనం ఇలానే అయితే ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎఫెక్ట్ చేసిన తర్వాత ఇలా అయితే అన్ని ఫొటోస్కి అయితే మనమైతే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఫొటోస్కి అయితే మీరైతే ఇలానైతే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ అయితే మనమైతే కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ పైన ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసాం. దాని కింద ఉన్న ఫోటోని అయితే ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ అయితే బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకొని మళ్ళీ అయితే మనం ఇప్పుడైతే యాడ్ చేసాం కదా, అక్కడ ఎఫెక్ట్స్ అయితే ముందు యాడ్ చేసాం కదా, ఆ ఫొటోస్ దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనిపైన అయితే మళ్ళీ ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన అయితే ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనకైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే కలర్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఫోటో అయితే మళ్ళీ ట్యాప్ చేసుకొని 3 డాట్స్ పైన ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఫోటో వీడియో అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలానే ఆల్ ఫొటోస్ మీ ఫొటోస్ కూడా ఇలానే అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే ఫొటోస్ అయితే మీరైతే ఎఫెక్ట్స్ అయితే ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా అయితే మీ ఫొటోస్ అయితే వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా క్లారిటీగా బాగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్. సూపర్గా అయితే వీడియో అయితే వచ్చింది. మీ ఫొటోస్ కూడా ఎడిట్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. పైన అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే
ఇక్కడ యారో మార్క్ కనపడుతుంది కదా, ఆ యారో మార్క్ మీద అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. యారో మార్క్ మీద ట్యాప్ చేసుకోగానే మనకైతే మీకు ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో పెట్టుకొని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.